ఉండి ఎన్నో పదులు చేసిన వ్యక్తి. మీరు శాంతిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వక్తలు కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కోదండరామ్ గారు, మరి మన సీనియర్ నాయకులు కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. దయచేసి ఎండ కూడా తగ్గిపోయింది. నా మీద ప్రేమ అభిమానం ఉంటే ఒక అర్ధ గంటలో ముగిద్దాం. అప్పటి వరకు శాంతిగా ఉండాలని మనతో మనం చేస్తున్నారు. 4:25 అవుతా ఉంది. ఇంకొక 20 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క 20 నిమిషాలు మీరు ఓపిక పట్టాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు మాట్లాడతారు. ఇప్పుడు నేను పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారిని 2 నిమిషాలు సభకు నమస్కారం. ఇప్పుడే వేదిక మీద నుంచి వెళ్తున్నటువంటి సిద్ధరామయ్య గారు సుదీర్ఘంగా మాట్లాడి 2 మాటలు గట్టిగా మాట్లాడిండు. ఏది బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అన్నాడా లేదా? ఇది అర్థం చేసుకోండి. ఇకపోతే మా రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్ నిలబడుతుండేడు, కామారెడ్డిలో నిలబడుతుండు. ఇక ఇద్దరి దగ్గర మీది ఏందో చూడాలి. గెలిపియాలరా బాబు, 2 దగ్గర గెలుస్తాడు. కానీ నాదొక రిక్వెస్ట్, గెలిచినాక నువ్వు కొడంగల్ ఇడవాలి, కామారెడ్డిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నా, వేదికపై ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే గారు కానీ, బోసురాజు గారు కానీ, సిపిఐ నారాయణ గారి, కోదండరామ్ గారి, చాడా వెంకటరెడ్డి గారు అందరు ఇక్కడ ఉన్నారు. అన్ని పార్టీలకు తెగదెంపులు అయిపోయినారే, వీడిని దించాలి రాని. పాపం జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ ఆయననే తీసుకున్నాడు. సోనియా గారి దగ్గర పోయిన, అమ్మా తెలంగాణ ఇస్తే నేను ఒక హరిజన్ను ముఖ్యమంత్రి ఇస్తా, నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అంటే మా అమ్మ నమ్మింది. ఈ నిజంగానే మంచోడు ఉన్నాడని అనుకున్నదే. ఈ అమ్మ పంచాయతీ అంతటితో ఆగలే. హరిజన్ను పూర్తిగా చెప్పేదాన్ని మొదలు నిలబెడతారు. హరిజన్ను ముఖ్యమంత్రి అన్నాడా లేదా? ఇంటికో ఉద్యోగం అన్నాడా లేదా? ఏది ఇయ్యలే. ఇక వాళ్ళ కుటుంబం నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే మేమందరం కొట్లాంటే కూడా ఎవరు మధు యాష్కి కానీ, అదేవిధంగా మహేష్ ఏది పొన్నం ప్రభాకర్, మేమందరం కొట్లాడినాం. రాజ్యసభలో మేము కొట్లాడినాం. మేము తెచ్చినాం రాబాయ్ తెలంగాణ. నువ్వు ఒక్కరితో అవుతారా? ఒక్కడు ఏది బయట కూర్చున్నాడు, ఇన్నర్ రూమ్ లో కూర్చొని హనుమంతన ఈయన కేశవరావు, హనుమంతన ఎట్లన్నా బిల్ పాస్ చెయ్యాలి అంటే నేనన్నా నువ్వు చెప్పేది ఏంటిరా బాయ్? మా అమ్మ చెప్పింది సోనియా గాంధీ, మేము ఎట్లన్నా పాస్ చేస్తామన్నాం, చేసినాం. కానీ ఎవరురా బాబు మాటికి నేను మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలు అవుతుంది అమ్మ పంచాయతీ. నేనేమన్నా, అయ్యా నిజంగానే సోనియా గాంధీ 1200 మంది పిల్లలు త్యాగం చేసిర్రు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినారు ఆయన. అందుగురించి ఆమె బాధ చూడలేక ఐ విల్ గివ్ తెలంగాణ, ఈవెన్ ఇట్ మే బి ఆంధ్ర విల్ లూజ్, బట్ మీ అందరికి ఇస్తే నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే అల్లా కే నామ్ పే దే దే బాబా అని నాంపల్లి దర్గా కాడ కూర్చుంటుర్రా బాబు. ఇవాళ సోనియా గాంధీని అంటారు, అదేవిధంగా రాహుల్ గాంధీని అంటారు. ఆయన విజిట్ చేస్తున్నారు. బాయ్ నువ్వు కూడా మహారాష్ట్ర పోతున్నావా లేదా? అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్, ఖమ్మంలో సంఖ్యలు వేసినావు రా నాయన. మేము మరవలే, రైతులకు ఏ దేశంలో సంఖ్యలు వేసిన ఒక్క వ్యక్తి అది కేసీఆర్. జై జవాన్ జై కిసాన్ నిదానం అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు వేసిన ఏకైక వ్యక్తి. అదేవిధంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ చేయడానికి వచ్చినటువంటి సిద్ధరామయ్య గారికి, అదేవిధంగా అందులో నాది ఒక రిక్వెస్ట్ ఉంది. మాది 54% ఉన్నాం. కానీ ఏది సంవత్సరానికి 20,000 కోట్లు మాకు సరిపోవురా బాబు. మేము 54% లెక్కతోటి ఏమా పెంచావా లేదా? ఎందుకు చెప్తున్నా అంటే మాకు సరి అయిన న్యాయం జరగాలి.
ఏది కులాలకు ఏదున్నా ఏదైతే ఇస్తున్నారో ఆయన చేపలు ఇస్తున్నారు, మేము గొడ్లు ఇస్తున్నాం, మేము అందిస్తాం రాబోయే. కానీ చదువుకోవడానికి అవకాశం లేదు. జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు, చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ కడుపు గాలినవాడు పేదరికంలో వచ్చి బ్యారిస్టర్ అయి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ పటేల్, మౌలానా గారి ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఇవాళ ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతున్నాడు. బావుల దగ్గర రానియలే, ఎస్సీలను గుళ్ళలకు రానియలే. కానీ ఆయన ఆలోచనతోటే ఇవాళ ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు 125 అడుగులు పెట్టినావురా బాబు. మరి మా సంగతి ఏంది? జై భీమోలు ఏది 10 అడుగులు పెట్టుకుంటే ఇవాళ కూడా గోశాబైలా పండు పెట్టింది. ఇట్లా దీని మీద మనం కొట్లాడాలి. ఎస్సీ మిత్రులను కోరుతున్నా, ఇవాళ మీరు తలెత్తుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇవాళ రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ కూడా ఉన్నాడు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ బీసీ డిక్లరేషన్ తో పాటు మన సర్కార్ రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ను బయటికి తెచ్చి మదీనా బిల్డింగ్ దగ్గర పెడితే అటు కోర్టు ఇటు చార్మినార్ అందరు చూస్తారు. జడ్జి కూడా పోతా అంబేద్కర్ ఉల్టా సీదా తీర్పులు ఇయ్యారా బాబు. అందుగురించి దాని గురించి కూడా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా లాస్ట్ రిక్వెస్ట్, నేను ఒకటి నాకు బాధ అవుతుంది, ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారేమిరా బాబు. ఇది తప్పు రాలే. ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది. నన్ను అడిగిన ఒక పత్రిక మీద యూఆర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే रेवंत रेड्डी और मानिकराव जी जरा बोलो, ये मुख्यमंत्री के वजह से लोग परेशान है. मुख्यमंत्री डिसाइड చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే విధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయండి. దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాట్ పేపర్ నేను కూడా కాబోయే ముఖ్యం ఏ టెకల్ అవుతారా భయ్. ప్రజలు నిర్ణయిస్తారు. మొదలు ఎలక్షన్లో గెలువుని ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పదవి ఎత్తొద్దు. హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారో, ఎవరికి ప్రజల అభిమానం ఉందో వాళ్ళని తప్పనిసరిగా ఏది శాసనసభ్యులు నిర్ణయిస్తారు. ఇది పనిచేయండి. దీని మీద కూడా అడుగుతూ హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలా భయ్ నేను. దయచేసి దీని మీద ఆపాలి. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ జరిగినాయి అన్ని కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఏది కర్ణాటకలో 5 డిక్లరేషన్ చేసినట్టే 6 డిక్లరేషన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ అడుగు చేసింది, సోనియా గాంధీ చెప్పింది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపినారు ఆయన. ఇక చూడు అప్పుడే మజా వస్తుంది. అక్కడ గజ్వేల్ ఇక్కడ ఎప్పుడన్నా 2 దగ్గర వేసినారు. ఎప్పుడు మా కోదండరాంకు తెలిసి ఒక దగ్గర వేస్తుంది. ఇప్పుడు 2 వేసి భయం పుట్టుకున్నది. ఇక చూడు సిపిఐ కూడా నారాయణ్ అందరం కలిసినాము. నేను సినిమా చూసిన బలగాము 30 ఏళ్ళు విడిపోయిన కులాలు కలుస్తుంటే, కుటుంబాలు కలిస్తే మనం అందరం కలుస్తాం. కాంగ్రెస్ గెలిపిద్దాం. కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలిపియాలి. జై హింద్, జై తెలంగాణ. నమస్తే. తెలంగాణ సాధనలో తన వంతు పోరాటం చేసిన పొన్నం ప్రభాకర్ 2 నిమిషాలు మాట్లాడతారు. వేదిక మీద పెద్దలు